హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ పద్మజ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ వర్షాకాలం స్టార్ట్ అవ్వడం ఏమో గానండి, అందరం చామంతి మొక్కల మీదే పడ్డాం. అంటే ఇంకా వర్షాలు మొదలైనవి అంటే ఇంక చామంతి మొక్కల సీజన్ స్టార్ట్ అయినట్టే కదా. ఇది వరకైతే మన ఇళ్ళల్లో ఏదో 1, 2 రంగులు ఉంటేనే గొప్ప అనుకునేవాళ్ళం అండి. అయితే అలాంటిది ఇప్పుడు నిజంగా అసలు ఇన్ని కలర్స్ మనకి ఇలా చిన్న చిన్న మొక్కలు శాప్లింగ్స్ ద్వారా అందుబాటులోకి రావడం అనేది చాలా గొప్ప అండి. అసలు చాలా గ్రేట్ కూడా నిజంగానే. ఇప్పుడు అంటే మన ఇష్టాన్ని బట్టే వాళ్ళు కూడా ఇలా తయారు చేస్తున్నారేమోలేండి మొక్కల్ని ఇలాగా. ఇదివరకు అంత ఐడియాలు లేవు కదండి, ఇలా కటింగ్స్ పెడితే వస్తాయి అన్న ఐడియాలు లేవు అప్పట్లోని. కానీ ఇప్పుడు చూస్తున్నారు కదండి, అసలు చిన్న కలర్స్ ఎన్ని కలర్స్ అండి అసలు చామంతుల్లోని. ఇప్పుడు ఇంకా మన గార్డెన్లో కూడా ఇప్పుడు కలర్స్ రంగురంగుల చామంతులు అయితే వచ్చేస్తాయి అన్నమాట ఇంక అందరికీ కూడాని. నేను లాస్ట్ పెట్టిన వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ వచ్చిందండి. సో కొత్తగా సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది వచ్చారు. అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం కాదండి, మీరు కంటిన్యూ ఫాలో అవుతూ ఉంటేనే వాళ్ళకి కొత్త కొత్త విషయాలు నా ద్వారా ఒకవేళ నాకేమన్నా తెలిసిందుంటే మీతో నేను షేర్ చేసుకుంటాను వీడియోల ద్వారా. కాబట్టి కంటిన్యూ మీరు ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చూసేవాళ్ళంతా ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టేసి తర్వాత మీరు వీడియో కంటిన్యూ చేయండి. అలాగే వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా. ఇప్పుడు అసలు విషయానికి వస్తానండి. చాలామంది మొక్కలు అయితే ఆర్డర్ పెట్టుకున్నారు, కానీ అవి ఎలా ఉంటాయి ఏంటి అనేది మీకు కూడా ఒక డౌట్ ఉంటుంది కదండి. ఇప్పుడు ఈ వీడియోలో అవన్నీ కూడా మీరు క్లియర్గా చూడండి. అందుకే నేను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దని చెప్తానండి. పూర్తిగా చివరి వరకు చూడండి. ఇప్పుడు నేనైతే వాళ్ళు మనకు మొక్కలు ఎలా పంపిస్తారు, ఎలా ప్యాకింగ్ చేస్తున్నారు, మొక్కలు ఎలా ఉన్నాయి అన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తున్నాను. చూడండి, మీరు చూస్తూ ఉండండి. నేనైతే చెప్పే విషయాలన్నీ కూడా నేను మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వింటూ కూడా ఉండండి. ఎందుకంటే మీరు స్క్రీన్ మీద నెంబర్ చూస్తున్నారు చాలామంది, మళ్ళీ వచ్చి వాట్సాప్లో నాకు క్వశ్చన్స్ వేస్తున్నారండి. అంటే మీరు వీడియో పూర్తిగా చూస్తున్నారో లేదో నాకు అర్థం కావట్లేదు. ఓకే అండి, అడగడంలో తప్పు లేదులేండి. అని కాకపోతే నేను ఏంటంటే ఆర్డర్లు తీసుకుంటున్నానండి, మళ్ళీ అవన్నీ చెక్ చేసుకుంటున్నాను, వాళ్ళు వేసిన అమౌంట్లు చెక్ చేసుకుంటున్నాను, మళ్ళీ అవన్నీ రిటర్న్ వాళ్ళకి పంపుకోవాలండి. ఇవన్నీ చాలా రిస్కీ పనులండి. అందుకని కొంచెం అర్థం చేసుకోండి, ఏమనుకోవద్దు. మీరు వీడియోనైతే ఫుల్గా క్లియర్గా విని మీకు ఆర్డర్ కావాలి అని అంటే పెట్టుకోండి. అదొకటి 20 మొక్కలు ఇస్తారా, 30 మొక్కలు ఇస్తారా అని అడుగుతున్నారు. అలా కూడా ఇవ్వరండి, అది సెట్ వైజ్ సెట్ చేసేసిందండి. ఇంకా అలా కూడా ఇవ్వరు. కాబట్టి ఎవ్వరు కూడా ఇంకా అలా అడగొద్దండి నన్ను. 60 మొక్కలు 350 రూపాయలు. కావాలి అనుకుంటేనే ఆర్డర్ పెట్టుకోండి. ఇంకొకటి మెయిన్ చెప్పాల్సింది ఒకటి, అడ్రస్ల దగ్గర అండి. అసలు అడ్రస్లు అయితే ఎలా పెడుతున్నారంటేనండి, నాకు నిజంగా అక్కడే చాలా టైం వేస్ట్ అయిపోతుందండి. ఎందుకంటే కొంతమంది పేరు పెట్టట్లేదండి, కొంతమంది డిస్టిక్లు పెట్టట్లేదు, కొంతమంది ఏమో పిన్ కోడ్లు పెట్టట్లేదు, కొంతమంది మొబైల్ నెంబర్లు పెట్టట్లేదండి. ఇలాగా మీరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి అలా వదిలేస్తూ ఉంటే నేను మళ్ళీ వాళ్ళని నేను మళ్ళీ అవన్నీ అడగాల్సి వస్తుందండి. కాబట్టి కొంచెం దయచేసి ఓపిక్గా వీడియోనైతే చూడండి. వీడియో మొత్తం మీరు అడ్రస్ పెట్టేటప్పుడు అండి, మీ నేము, హౌస్ నెంబరు, అలాగే మీ ఏరియా, మీది రోడ్ నెంబర్ ఉంటే రోడ్ నెంబర్ అండి, అలాగే మీ ఆపోజిట్ కానీ నియర్ బై కానీ ల్యాండ్ మార్కులు అండి, డిస్టిక్, పిన్ కోడ్, మీ ఊరి పేరు, అలాగే మీ మొబైల్ నెంబర్ అండి. చాలామంది అయితే మొబైల్ నెంబర్ ఇవ్వడమే మర్చిపోతున్నారండి. కానీ ఈసారి అలా కాకుండా మీరు అడ్రస్ కిందనే మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇస్తారో ఆ మొబైల్ నెంబర్ని కూడా మెన్షన్ చేసేసేయండి అక్కడ. ఓకే అండి. ఇంకా కొరియర్ విషయానికి వస్తేనండి, ఇది ప్రొఫెషనల్ కొరియర్ అండి. నేను వాట్సాప్లో ఆ మెసేజ్ కూడా సెండ్ చేస్తున్నానండి అందరికీ కూడాని. ఒకవేళ మీకు హోమ్ సర్వీస్ రాకపోతే మీరు బ్రాంచ్కి వెళ్ళి మాత్రం కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అని అండి. మీకు ఎలాగో నేను ట్రాకింగ్ ఇస్తానండి, డిస్పాచ్ చేశాక ట్రాకింగ్ ఇస్తాను. ఆ ట్రాకింగ్ ఐడి మీరు చెక్ చేసుకుంటూ ఉంటే మీకు ఆ కొరియర్ మీ ఏరియా దగ్గరలో ఉన్న బ్రాంచ్కి వచ్చి ఆగుతుంది. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. అక్కడ నేను ఒక వీడియోలో ప్రొఫెషనల్ కొరియర్ ఎలా చెక్ చేసుకోవాలి అనేది కూడా నేను చూపిస్తానండి. అలా ఒకవేళ కుదరని వాళ్ళు మాత్రం మీకు హోమ్ సర్వీస్ రాదు అనుకున్నప్పుడు మీరు అక్కడికి వెళ్ళి కూడా తెచ్చుకోవాల్సి ఉంటుంది. అలాగైతేనే మీరు బుక్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మీరు ఇబ్బంది పడి నన్ను ఇబ్బంది పెట్టవద్దండి. ఈ కొరియర్ విషయంలో మాత్రం పర్టికులర్గా నేను చెప్తున్నానండి. మ్యాక్సిమం కుదిరినంత వరకు మీరు మొక్కలు కాబట్టి వెళ్ళి కలెక్ట్ చేసుకోవడమే బెటర్ అండి.
ఎలాగో నేను ట్రాకింగ్ ఇస్తాను కదండి, ఆ ట్రాకింగ్లో మీ ఏరియా బ్రాంచ్కి వచ్చి అయితే మొక్కలు అయితే ఆగుతాయి, పార్సిల్ అయితే ఆగుతుంది. కాబట్టి మీరు వాళ్ళకి అక్కడ నెంబర్ కూడా ఉంటుంది, అక్కడ కాల్ చేసి మీరు మీ ట్రాకింగ్ నెంబర్ చెప్తే వాళ్ళు వచ్చింది లేనిది చెప్తారు. వాళ్ళు హోమ్ సర్వీస్ చేస్తాను అంటే ఓకే, లేదు అంటే కొంచెం మీరు వెళ్ళి తెచ్చుకోగలిగితే తెచ్చేసుకోవడమే మంచిదండి. ట్రాకింగ్స్ గురించి అయితే ఎవ్వరు కంగారు పెట్టొద్దండి. ఫస్ట్ బ్యాచ్ అయితే మండే డిస్పాచ్ అవుతాయి, వాళ్ళకి మాత్రం ట్యూస్డే కానీ వెనస్డే కానీ ట్రాకింగ్స్ ఇస్తాను. సెకండ్ బ్యాచ్ వాళ్ళకి మాత్రం గురువారం కానీ శుక్రవారం కానీ ట్రాకింగ్స్ ఇస్తానండి. కాబట్టి ఎవరు కంగారు పడొద్దండి ట్రాకింగ్స్ కోసం. ఇప్పుడైతే వీళ్ళ దగ్గర మొక్కలు చూడండి, చాలామంది చిన్న చిన్న మొక్కలనండి శాప్లింగ్ ఏంటి స్టెమ్ గుచ్చి దానికి ఏర్ రాగానే పంపించేస్తారండి. అది అసలు బతకవండి అలాగా. వీళ్ళ దగ్గర మొక్క చూడండి, సైజు చూడండి, మెయిన్ ఎంత పెద్దగా ఉన్నాయో మొక్కలు. వీడియోనైతే పూర్తిగా చివరి వరకు చూడండి, వీళ్ళు ఎలా ఉంది శాప్లింగ్స్ అనేది కూడా వీడియో లాస్ట్ వరకు చూడండి. వాళ్ళు పార్సిల్స్ ఎలా ఉన్నాయి, ప్యాకింగ్స్ ఎలా చేస్తున్నారు ఏంటి అని. గాలి అంటే మొక్కలు గాలి తగలకపోతే చనిపోతాయి కాబట్టి వాళ్ళకి గాలి తగిలేలానే వాళ్ళు ప్యాకింగ్ చేస్తున్నారు. అందుకే ఇలా ప్యాకింగ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కొంచెం మన కొరియర్ అనేది ఇంటికి ఒక రోజు ఏమైనా లేట్ అవుతుంది అనిపిస్తుందని వెళ్ళి తెచ్చేసుకోమని చెప్తున్నారండి వాళ్ళు బ్రాంచ్కి వెళ్ళి. అదే అండి, అందుకే అదొక్కటే రిక్వెస్ట్ అండి. ఎవరైనా మొక్కలంటే మాత్రం ప్రాణం అనుకున్న వాళ్ళైతే మీరు బ్రాంచ్కి వెళ్ళి అయితే కొంచెం కష్టమైనా వెళ్ళి తెచ్చుకోవాల్సిందేనండి. ఇంకా చూస్తున్నారా వాళ్ళు నారు అయితే ఎలా వేస్తున్నారోనండి, శాప్లింగ్స్ అయితేనే. ఇంత మనకి పెద్ద శాప్లింగ్స్ కూడా ఎక్కడా కూడా ఇవ్వరండి హైటు. వీళ్ళ దగ్గర కొంచెం మొక్కలు కూడా హెల్తీగా ఉంటున్నాయి, శాప్లింగ్ కూడా బాగుందండి, పెద్ద మొక్కలే ఉన్నాయి. కాబట్టి ఒకటండి, ఈ ఒక్క రిక్వెస్టేనండి కొరియర్ మాత్రం. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఈ కొరియర్స్ తప్ప ఏమీ లేవండి. డిటీడీసీ చాలా కాస్ట్ అండి, 200 అంటండి కొరియర్ సర్వీసు. అందుకే నేను దాన్ని అయితే అసలు ఇంకా అడగలేదండి. చెప్పకపోవడం ఏమండి, ఇప్పుడు మనం ఎవరైనా సరే 10 రూపాయలు ఎక్కడ తగ్గుతున్నానే కదా చూస్తాము. అందుకనే డిటీడీసీ అడిగాను కూడా 200 అన్నాడండి. అందుకని నేనైతే వద్దని చెప్పేసాను అనమాట. మెయిన్ ఇంకా ఏంటంటే నేను ఎలాగో నాకు ప్రొఫెషనల్ కొరియర్ ద్వారానే వచ్చినాయండి ఇంతకుముందు 2 పార్సిల్స్. అయితే ఒక పార్సిల్ అయితే ఇంటికి వచ్చింది, ఒక పార్సిల్ మాత్రం నేనే వెళ్ళి తెచ్చేసుకున్నానండి. ఎందుకంటే నెక్స్ట్ డే సండే అయిపోయింది, మళ్ళీ వాళ్ళ దగ్గర ఉంటే ఏమవుతాయా అని చెప్పి నేనే వెళ్ళి తెచ్చేసుకున్నానండి ఒక పార్సిల్ అయితే. అలా మీరు కూడా పాసిబుల్ ఉన్నంత వరకు మెయిన్ బ్రాంచ్కి వెళ్ళి తెచ్చేసుకోవడమే బెటర్ అని నా రిక్వెస్ట్ అండి ఇది. ఇంకే మొక్కలు అయితే చూస్తున్నారు కదండి, ఇలా వాళ్ళు ప్యాకింగ్ చేసేసి పంపిస్తారండి, గాలి తగిలేలానే పెడతారన్నమాట మొక్కలు అయితే. ఓకే అండి, వీడియోని చూసే వాళ్ళంతా ఒక లైక్ అయితే ఇచ్చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి, ఎందుకంటే నా ద్వారా మీకు కొన్ని ఇన్ఫర్మేషన్ ఏమన్నా తెలిసినా అది కొంతమందికైనా యూజ్ అవుతుంది కదా. ఓకే అండి, బాయ్ అండి.